నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సర్వసత్యం సేవా సంస్థ ద్వారా హెచ్ఐవి బాధితులకు అందిస్తున్న సేవలు ముదావహం. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. పండ్ల వ్యాపారపై విచక్షణ రహితంగా దాడి చేసిన ముద్దాయిని అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన 3 టౌన్ సిఐ రమేష్ బాబు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల 19 ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం. ప్రభుత్వ వైద్యశాలలో హెచ్ఐవి బాధితులకు, కుష్టు వ్యాధి బాధితులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. సర్వా ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 100 మంది హెచ్ఐవి బాధితులకు, 20 మంది కుష్టు రోగులకు బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ముఖ్య అతిథిగా పాల్గొని రోగులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి ఏఆర్టీ సెంటర్ లో 6,000 మంది హెచ్ఐవి బాధితులు ఏఆర్టీ మందులు తీసుకుంటారని, వారి జీవన ప్రమాణాన్ని పెంచుకునే క్రమంలో పౌష్టికాహారం ఆవశ్యకతను గుర్తించి సర్వ ట్రస్ట్ వారు నిత్యావసర సరుకులు అందజేయడం ఉదాహరణమన్నారు. సర్వ ట్రస్ట్ డైరెక్టర్ లీనా లావణ్య మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అద్దంకి, చిలకలూరుపేట, నరసరావుపేట ప్రాంతాల్లో కార్యాచరణగా హెచ్ఐవి బాధితులకు సహాయం చేసినట్టు తెలిపారు. నరసరావుపేటలో పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్య, మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్ అంశాలు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. తెనాలిలో విడతల వారీగా ప్రతి ఒక్క హెచ్ఐవి బాధితుడికి సహాయం అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమం వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు, ఏఆర్టీ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి ప్రసాద్, ట్రస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ శాంతి ఆశిక, ఏఆర్టీ వైద్యులు డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహశ్రీ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి దాదాపు ఒక 6,000 మంది పైగా ప్రతి నెల మందులు తీసుకుంటున్నారు హెచ్ఐవికి. అలానే లెప్రసీ పేషెంట్స్ కూడా మేము సర్వీస్ ఇస్తున్నాం. వీళ్ళకి సపోర్టివ్గా ఉండడం కోసం నర్సరావుపేట సర్వ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి నెల ఒక 100 మందికి బియ్యము, కందిపప్పు, సబ్బులు లాంటివి, మరియు ఒక 20 మందికి కుష్ఠవ్యాధిగ్రస్తులకు కూడా ఈ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలతో పాటు తెనాలి దాకా కూడా వచ్చి అవకాశం మా పేషెంట్కి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో మరి అనేక చోట్ల వీళ్ళు ఇదే కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి నేను కూడా పనిచేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఫ్రీ కంప్యూటర్ స్కూలు, ఫ్రీ సోయింగ్ స్కూల్స్, ఫ్రీ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్, తర్వాత దోరణాల అడవుల్లో ఉన్న చెంచు వాళ్ళకి కూడా రేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ సర్వ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాము. అద్దంకి, చిలకలూరుపేట, మార్కాపురం ఏరియాస్లలో ఉన్న హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళకి కూడా 300 పీపుల్కి ఇలానే 10 కిలోలు బియ్యము, కిలో కందిపప్పు, సోప్స్ ప్రతి నెల ఇస్తున్నాము. మా డోనర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళందరికీ. ఈరోజు మన జిల్లా వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్ నందు హెచ్ఐవి రోగులకు అండ్ కొంతమంది హ్యాండ్సన్స్ డిసీజ్ పేషెంట్స్కు సర్వ్ ట్రస్ట్ చిలకలూరుపేట ఆర్గనైజేషన్ వారు రైస్ అండ్ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. వారికి హాస్పిటల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వారు ఫ్యూచర్లో కూడా ఇలానే సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ గత 3.5 దశాబ్దాలుగా రాజకీయాలు తనదైన ఉనికిని చాటుకుంటున్న కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటుకి 1 అంకి వేసి పట్టభద్రులు ఆలపాటి విజయానికి తోడ్పడాలని తెలుగుదేశం సీనియర్ నాయకులు ప్రభుత్వ కార్యాలయంలో ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు ఈదల వెంకట పూర్ణచంద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు వెళ్లి నమూనా బ్యాలెట్లు పంపిణీ చేస్తూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిన అవసరాన్ని వివరించారు. పట్టభద్రులు ఓటును వినియోగించుకునే క్రమంలో పాటించవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం నాయకులు వెనిగిల శివప్రసాద్, డి సంగమేశ్వరరావు, వైఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే గౌరవనీయులు మాజీ మంత్రులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఈ రోజున ఆర్ఎండ్బి ఆఫీసు, అలాగే బ్యాంకులు అవన్నీ కూడా మరి వారి కోసం క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్, కార్మిక సంఘాల నాయకులు, అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన మనందరికీ తెలుసు, గత 15 ఏళ్ల నుంచి మనందరికీ కూడా
ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఆఫీసులో ఆయన ఏంటో అందరికీ తెలుసు. మరి ఆయనకి మనం గెలిపించుకుంటే మన కోరికలు ఏదైనా సరే ఆయన సీఎం గారితో మాట్లాడి సాధించి మరి మన పిఆర్ఎస్ కానీ అలాంటి ఏ కోరికలైనా కానీ తీర్చేటువంటి శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా గట్టిగా మరి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఆల్బర్ట్ గురించి అత్యధికంగా గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. మేము ఒకటే చెబుతున్నాం, ఆలపాటి రాజా గారు గత 35 సంవత్సరాలుగా ప్రజలకి చేసిన సేవలు కానీ, వారికి అందుబాటులో ఉండటం కానీ, వారు అడిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తత్వరమే క్లియర్ చేయించే మనస్తత్వం గల నాయకుడు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంతకుముందు ఉన్నారు ఎమ్మెల్సీలు, వారు ఉద్యోగస్తుల కోసం అయితేనేమి లేకపోతే పట్టభద్రుల కోసం అయితేనేమి ఏమి కష్టపడ్డారు, ఏమి వాయిస్ వినిపించారు. వాళ్ళ కౌన్సిల్లోకి వెళ్ళి కూడా ఏ వాయిస్ వినిపించలేదు. మనం అంతకుముందు ఈయనున్నాం, ఎవరైనా వాయిస్ వినిపించే వాళ్ళని కూడా ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి ఆలోచించుకుని మనకి ఈరోజు మన కోసం ముందుకొచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాత మిగతా వారికి వేయకపోయినా పర్లేదు, పేరు ఎదురుగా ఉన్న బాక్సులో 1 వేయండి, దానికి ఏం అలంకారాలు చేయవసరం లేదు, 1 వేసి ఆయనకి పూర్తి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ అందరినీ మనస్ఫూర్తిగా వారికి అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పేసి కోరుకుంటున్నాం. పట్టపగలు షేక్ రబ్బానీ అనే పండ్ల వ్యాపారిని హత్య చేసిన ఉదంతంలో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ మృతుని సోదరుడు షేక్ చాన్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడు రబ్బానీ మేనకోడులు సనాకు పెనపాడుకు చెందిన ముద్దాయి షేక్ గౌస్ బాషాతో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, వారికి 2 ఆడపిల్లలు 1 మగ సంతానం ఉన్నారని తెలిపారు. గౌస్ బాషా వ్యసనాలకు బానిసై భార్య పట్ల అనుచితంగా వ్యవహరించడంతో 3 నెలల క్రితం సనా పుట్టింటికి వెళ్లిందని తెలిపారు. ఆ తర్వాత గౌస్ బాషా తన భార్య కోసం 2-3 సార్లు వెళ్లినా అతని ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో రబ్బానీ తన మేనకోడులను పంపించేందుకు నిరాకరించారు. సనా భర్త వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న కారణంగా గౌస్ బాషా రబ్బానీపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 16వ తేదీ 3 గంటల సమయంలో ముద్దాయి గౌస్ బాషా హైదరాబాద్ నుండి వచ్చిన అతని స్నేహితుడు కాజాను మధ్యవర్తిగా వెంటబెట్టుకుని తన భార్యను కాపురానికి పంపమని అడిగేందుకు మరో వెళ్లిన క్రమంలో రబ్బానికి గౌస్ బాషాకి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆవేశంతో అక్కడ నుండి వెళ్లిన గౌస్ బాషా అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత బాను టీ స్టాల్ వద్ద నుండి పండ్ల వ్యాపారం చేస్తున్న రబ్బానిపై ముద్దాయి గౌస్ బాషా చాకుతో దాడి చేశాడు. తన భార్యను కాపురానికి పంపలేదు అన్న ఒక కారణంతో కక్షపూర్తంగా దాడికి పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని సి రమేష్ బాబు తెలిపారు. ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాష్ రావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. గౌస్ బాషా అనే అతని భార్య సనా అనే ఆమెతోటి గత 13 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇతను కొద్దిగా యాక్చువల్గా ఇతను వడ్రంగి పని చేస్తూ ఉంటాడు, నేటివ్ ఆఫ్ పెనపాడు. ఇతను భార్యకి ఇతనికి చిన్న చిన్న విషయాల్లో వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇతను రెగ్యులర్గా వర్క్ చేయకపోవడం, కొంచెం చెడు వ్యసనాలకు అలవాటు కావడం, ఆ అమ్మాయిని మందలించడం, కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా పిల్లలు 2 పాపలు 1 బాబు. ఇతనికి తండ్రి చేసే ప్రవర్తన నచ్చకపోవడం వలన అతను ఒక 3 నెలల క్రితము మా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. మేము కూడా మా మందలించి కరెక్ట్ కాదురా, మీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వార్న్ చేసి ఇద్దరిని కలిపి పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరలా కూడా అమ్మాయిని మళ్ళీ మందలించడం, కొట్టడం చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా షేక్ రబ్బానీ అనే అతను ఆ అమ్మాయి యొక్క మేనమామ, వీళ్ళిద్దరికీ నెగోషియేషన్ చేయడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పోలీస్ స్టేషన్ రావడం, కలిపి పంపించడం ట్రై చేయడం చేస్తాడు. సెకండ్ టైము మళ్ళీ ఒక 3 డేస్ బ్యాక్ గౌస్ బాషాకి వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చి కలుస్తాడు. ఇతను బాధ అతను చెప్పుకుంటాడు, నా భార్య ఇట్లా రావడం లేదని చెప్పుకోవడం. అలానే వీళ్ళిద్దరు కలిసి రబ్బానీ దగ్గర పోవడం. రబ్బానీ చిన్నరావురు తోటలో ఉంటాడు, అక్కడ పోయి మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు అరే అమ్మాయి ఒప్పుకోవట్లేదురా, నువ్వు ఎట్టి బస్సు నాకు చెప్పొద్దు అని చెప్పడం. అక్కడ చిన్న ఇద్దరి మధ్యలో వివాదం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత అతను మన బాను టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి అతని షాపు, పండ్ల షాపు ఉంటుంది, ఆ షాపు దగ్గరికి వచ్చి అతను షాపు ఓపెన్ చేసుకొని ఉంటాడు. ఇది మనసులో పెట్టుకొని దీని మొత్తానికి
మా భార్యని నా దగ్గర కాపం రాకుండా చేయడానికి గల కారణము అతను మా భార్య సనా యొక్క మేనమామ చేస్తున్నాడని అతను మనసులో పెట్టుకొని కూరగాయలు తరిగి చాకు తీసుకొని నేరుగా ఇక్కడ రావడం అతన్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి 3 స్టాబింగ్ ఇంజురీస్ చేయడం జరుగుతుంది. అవి బాగా లోతుగా పోవడం వలన ఆన్ ది స్పాట్లోనే దర్దాపులో చనిపోతాడు. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3 days నుంచి గాలిస్తూ ఉంటే లాస్ట్కి అతను పినపాడులో ఉన్నటువంటి అతని సొంత ఇంట్లో ఈరోజు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా ఎస్ఐ గారి టీము అంతా వెళ్ళి అతను పట్టుకొని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు అతన్ని రిమైండ్ చేస్తూ ఉన్నాం. స్నేహితుడైన ఖాజా అనే అతను ఇతను ఏదో హైదరాబాద్లో ఉంటాడంట. అతను అదే జస్ట్ ఏం లే కలుపుదాంరా మాట్లాడదాము, నాకు కూడా రబ్బాని తెలుసు మాట్లాడదాం అని చెప్పి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతేగాని అతని ఫ్రెండ్లో మిస్టేక్ కానీ అట్లాంటి ఏం లేవు. మేము విచారిస్తే నేను కావాలని చేయలేదు సార్, ఏదో ఒకసారి అట్లా వేద్దాం అనుకున్నాను, అతను కూడా ప్రతిఘటించాడు, దానిలో భాగంగా తగిలింది, అంత చనిపోతాడని ఊహలేదు సార్ అని అంటా ఉన్నాడు వీడు. ఏదేమైనా నేరం కాబట్టి అతను ఈరోజు రిమైండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో బ్యాలెట్ పేపర్ పై ఓటు వేసే విషయంలో అవగాహనతో ఓటును సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం శ్రేణులు పట్టణ ప్రైవేట్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రథమ ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 1 అంకిత్ ఫారా ఓటు వేసి వారి విజయానికి తోడ్పడాలన్నారు. ప్రధానంగా బ్యాలెట్ పేపర్ పై ఎన్నికల అధికారి ఇచ్చిన కలంతోనే 1 అంకెను వేయాలని, బ్యాలెట్ పేపర్ ఫోల్డ్ చేసే విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలని తెలుగుదేశం నాయకులు వివరించారు. ఆయా పాఠశాలలో నమూనా బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేశారు. ఓటు వినియోగించుకునే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అడిసిమిలి వెంకటేశ్వరరావు, సుగ్ర హరికృష్ణ, రమ్య, కొండ రమాదేవి తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఉద్యోగం లేదు మీకు వెళ్ళిపోండి. ఇంతవరకు ఒక పార్టీ కానీ ఏది కూడా మా సమస్యల గురించి పట్టించుకోలేదు. పైగా మా డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్ మీద ఎలాంటి ప్రెజర్ పెడనటువంటి డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక డిమాండ్ జరుగుతున్నాం సార్, మాకు 11 నెలలు శాలరీ ఇస్తున్నాం, 12 నెలలు ఇవ్వటం లేదు. మేము అడుగుతుంది ఏంటంటే 12 నెలల శాలరీ మా మేనేజ్మెంట్ నుంచి ఇప్పించాం. ఇది గవర్నమెంట్కి ఇబ్బంది ఏం కాదు కదా, ఇవ్వటం లేదు సార్. ఇవ్వటం లేదు సార్, ఇదంటూ కూడా ఇవ్వటం లేదు. అది అట్లాగే మెజారిటీ ఓకే మీరు ఇస్తున్నారేమో, మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ ఇంకా అప్ప ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎవరికి ఏమీ లేదు. మాకు కావాలంటే పిఎఫ్ కావాలి, పిఎఫ్ కట్టలేదు. ఇది అందరికీ తెలుసు. ఎందుకు కట్టలేదు మీకు తెలుసు సార్. ఇది గ్రూప్ పిఎఫ్ కడతారు, మీకు కడతారు మేడం. అన్యాయం చెప్తున్నాను సార్. కొన్ని స్కూల్స్ కడుతున్నాయి, లిమిటెడ్ స్కూల్స్ కడుతున్నాయి. అది గవర్నమెంట్ కంపల్సరీ చేస్తే మాక్సిమం బెనిఫిట్ పొందుతారు. ఒకసారి 200 మంది నోటు కట్టిపోయి రేపు వాళ్ళు బజార్ ఉంటారు సార్, వాళ్ళ ఫ్యామిలీ సార్ చెప్పండి సార్. ఎన్ఆర్ఐలు ఇస్తున్నారు అనుకుందాం, కానీ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో 90% మేనేజ్మెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ని వస్తున్నాయి. గుంటూరు కృష్ణ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన అందరికీ ఎంతో సుపరిచితులు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో తెలుగుదేశం పార్టీలో కూటమి అభ్యర్థిగా ఆయన్ని అనౌన్స్ చేశారు. 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ అనేది జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ ఓటుని వినియోగించవలసిందిగా కోరుకుంటూ, ఓటు వేసేది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేమ్ పక్కన 1 అనే అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఓటు చేయాలండి. ఈ 1ని సర్కిల్ చేయటం కానీ, పక్కన టిక్ మార్క్స్ పెట్టడం కానీ, 1ని దిద్దటం కానీ చేస్తే మీ ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన పెన్నుతో వాళ్ళు ఎలా అయితే ఫోల్డ్ చేసి ఇచ్చారో అలాగే మళ్ళీ వాళ్ళకి ఫోల్డ్ చేసి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే 1 అనే నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి మీరందరూ ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్డీఏ కూటమి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబులు అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొల్లూరు ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ లో వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు, ఉద్యోగులు, కూటమి పార్టీ శ్రేణులతో ముఖాముఖి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక డిఎస్సీ నోటిఫికేషన్ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక 16,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తుంటే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోకుండా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఉద్దేశంతో దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, ఆయన 9 నెలల పాలన అభివృద్ధి సంక్షేమ లక్ష్యమని, రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి విద్యావేత్త మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించుకోవాలన్నారు. వేమూరి ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఏకపక్షంగా ఉండే విధంగా పార్టీ శ్రేణులు విస్తృతంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక కొల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు కలిసి ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, వంగ సామిరెడ్డి, పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, జనసేన నాయకులు ఊసా రాజేష్, బీజేపీ నాయకులు మందా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. లక్షల మంది గ్రాడ్యుయేట్స్ తయారవుతున్నారు. ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ చదవగానే అయిపోదు కదా, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు నడుపుకొల్పే పరిస్థితిని కనుక కలిగించినట్లయితే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయనే కనీస జ్ఞానం లేకోకుండా గత పరిపాలన ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించేమని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు 4,50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే 6,83,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి చేస్తాను. ప్రపంచంలో దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాదాపు 500 యూనిట్లు కంప్రెస్డ్ బయోగ్యాస్, ఏదైతే మన కార్లకి సిఎన్జీని వాడతామో అది తయారు చేయడానికి 65,000 కోట్ల పెట్టుబడితో మన ప్రభుత్వంతో సంతకం చేయడమే కాకుండా వారికి కావాల్సిన 4.5 లక్షల ఎకరాలని కౌలుకి, అంటే దుర్వినియోగంగా పనికిరాని భూముల్ని 15,000 సంవత్సరానికి కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్కి అప్పచెప్పింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామంటే 65,000 కోట్ల పెట్టుబడి వాస్తవం అనేది మీకు తెలియజేస్తామని. ఈ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయడానికి 10 బిల్లుల్ని, ఇది ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ పాలసీ కానివ్వండి, ఫుడ్ పార్కుల పాలసీ కానివ్వండి, ఇటువంటి పాలసీల్ని ఆమోదించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తామని సహకరించాలని చెప్పేసి కోరుతామని. మీరందరూ కూడా సమాజానికి గురువులు, అదేవిధంగా ఉన్నత విద్యావంతులు, ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ బలపరిచినట్లయితే ఆయన ప్రజల గురించి ఆలోచించాడు, ప్రజల సమస్యల గురించి ఆలోచించాడు. ఈరోజు కొత్త పనులు మొదలు పెట్టుకున్నారు, అందాల గురించి. ఇదేదో ఎన్ని రాజకీయ రంగం అంటే అందాల పోటీలు అనుకుంటున్నాడు ఏమో, మరి చాలా ఆశ్చర్యం అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలి, లేదు ఇప్పుడు వస్తున్న తరానికి ఏ విధంగా వాళ్ళకి ఒక మార్గనిర్దేశం చేయాలి, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసి ఏ విధంగా రాబోయే తరానికి మన రాష్ట్రాన్ని, మన సంప్రదాయాన్ని అప్పచెప్పాలనేది. అంతేకాని ఇది అందాల పోటీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి ఒక పేరుంది. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా నాయకులు రాష్ట్ర రాజకీయాల్ని, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కలిసమా రంగా గారు లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసిన గొప్ప నాయకులు వాళ్ళంతా కూడా. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే వంశీని, నానిని చూసి నేర్చుకోండి అని చెప్తున్నారంటే తలదించుకోవాల్సిన పరిస్థితి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వీటన్నింటినీ కూడా పేరు చేసుకుని ఒక మంచి విలువలు కలిగిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. అనుభవశాలి, విద్యావంతుడు, విద్యారంగంలో అనుభవం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కనుక మనం శాసనమండలికి పంపించినట్లయితే ఆయన ఈ విద్యారంగానికి సంబంధించిన సమస్యల పట్ల తప్పుకోకుండా స్పందించే వ్యక్తి. కాబట్టి మీరు దయచేసి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇందాక ఏదైతే రవి గారు చెప్పారో అదే తీరులో ఆయనకి 1 నెంబర్ మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ, రోమన్ అంక కానీ 1, 0 కానీ రాయటం కానీ 1 అని ఏది లేదు, ఓన్లీ 1. రెండో ఓటు వాడద్దు. వాళ్ళు ఏదైతే మడత పెట్టిస్తారో
అదే బ్యాలెట్ని రెగ్యులర్గా మనం ఇప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చేసరికి బ్యాలెట్ ఏదైతే మడత పెట్టిస్తారో అదే మడతను పెట్టి తీసుకెళ్ళి లోపలికి చేయాలి. బయట మన వాళ్ళు ఏజెంట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు అందరికీ చెప్పాలి. పెన్ను అనేది లోపలికి జేబులో పెట్టుకుని వెళ్ళకూడదు. బయట ఆపించేసి పెన్ను తీసేసి లోపల పంపించండి. వాళ్ళు బ్యాలెట్ ఇస్తారు, దాన్ని నిలువు ఎదిగింది. బయట కూడా ప్రాక్టీస్ చేయించండి అందరూ. ఎందుకంటే రెగ్యులర్ ఓటుకి దీని ఓటుకి చాలా తేడా. చేసుకొచ్చుకొని 80 నుంచి 90% ఓటింగ్ చేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మన అభ్యర్థి గెలుస్తారు. వాళ్ళ జగన్ మీద నమ్మకం లేకుండా వాళ్ళ దగ్గర నుంచి నలుగురు వచ్చి మన కోటేసి అనురాధ గారిని గెలిపించారన్నమాట. మన పార్టీ సత్తా అది. ఖచ్చితంగా పనిచేస్తే మన రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మనం 8 నెలల వినోదని చెప్పాం. మనం వచ్చిన వెంటనే మనం ఏదైతే చెప్పామో ఆ మాట ప్రకారం ఇలా మనలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి 3,000 రూపాయల పెన్షన్, 2,000 నుంచి పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనకు ఒక శతకంతో 3,000 నుంచి 4,000 చేశారు. కొన్ని పెన్షన్స్ అయితే వికలాంగులకి అయితే 6,000 చేశాం. కొంతమందికి అయితే పూర్తి స్థాయిలో వికలాంగత్వంతో బాధపడుతున్న వాళ్ళకైతే మనం 15,000 చేశాం. మళ్ళీ దాదాపు కొంతమంది 10,000 చేశాం. ఈ దేశంలో పెన్షన్ల మీద ఖర్చు పెట్టినంత డబ్బులు మన రాష్ట్రం పెట్టినంత డబ్బులు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పెట్టదు. అది గర్వంగా మనం చెప్పచ్చు. వెనక్కిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాలు ఎక్కించి ఇచ్చిన హామీలు సంక్షేమానికి సంబంధించి అన్ని కూడా కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు, 8 నెలలకే వచ్చినటువంటి ఎన్నికలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు పూర్తి అనుకూల వాతావరణం, అనుకూల పవనాలు వేస్తామని అందులో ఎటువంటి అనుమానం లేదు. గెలుపు అనేది నల్లేరు మీద నడక. గెలుపు ఏకపక్షంగా ఉండాలి. ఆ గెలుపులో మీరందరూ పాత్రదారులు అవ్వాలి. మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. నేనందరూ ఈ గెలుపులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో నాది ప్రధాన భూమిక ఉంది అని మనందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఈ ఎలక్షన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మన నియోజకవర్గానికి కూడా ప్రత్యేక అనుభవం ఉంది. 2 సార్లు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు, మంత్రిగా పనిచేశాడు. మన నియోజకవర్గ అభివృద్ధిలో ఇతోరిక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనం ఇంకా ప్రత్యేకంగా మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ కష్టపడి మనం ఓన్గా మన సొంత అనే దాంతో పనిచేసేసిన బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మన మీద ఎక్కువగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి రాష్ట్ర ప్రజలు, అయితే కూడా సిగ్గు రాలేదు. పోలీస్ వ్యవస్థకి కామెంట్ చేస్తున్నారు. పని మనుషుల్లాగా వాడుకొని పోలీస్ వ్యవస్థకి ఈరోజు మళ్ళీ 3 సింహాలు ఉన్నాయి. గతంలాగానే నా ప్రభుత్వ హయాంలాగానే నాకు బానసుల్లాగా మిగిలాలి, మీరు పని చేయాలి అంటే సిగ్గు ఉండాలి. నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రజల కోసం అధినేత యువనేత కష్టపడుతున్నారు. 7 నెలలు కంప్లీట్ అయినాక 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయా లేదా? ఈ వైసీపీ నాయకులకి ముఠాకి కనపడటం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏదో మన వాళ్ళు వేసేస్తారు ఓట్లు అని అనుకోకూడదు. పార్టీ ఆదేశించింది ప్రతి ఓటర్కి కనీసం 3 టైమ్స్ టచ్ చేయాలా, రిక్వెస్ట్ చేయాలా, ఓట్లు వేయించుకోవాలి. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. దాదాపుగా 60,000 ఉద్యోగాలు మూతపడిపోయినవి. ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా దెబ్బతిరిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. డిఎస్సి లేదు, ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థను ఒక దారుణంగా అమ్ముకుని ఒక వాణిజ్యపరంగా వాడుకున్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈనాడు నేను ధైర్యంగా చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో నారా లోకేష్ గారు ధైర్యంగా విద్యాశాఖ మంత్రి పదవి చేపట్టుకుని 117G1 రద్దు చేసిన విషయం ఈనాడు అందరూ గ్రహించాలి. 117G1 అంటే మన పాలిట అదొక మహాశాపం. మన పిల్లలు చదువుకునే హక్కు లేదు, మన పిల్లలు ఎదిగే హక్కు లేదు, స్కాలర్షిప్ లేవు, ఏమీ లేని స్థితిలో 117G1 రద్దు చేయాలంటే ధైర్యం కావాలి, సాహసం కావాలి. రాజేంద్ర ప్రసాద్ గారు తప్పకుండా పార్టీకే కాకుండా ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ ఆయన సీటును కూడా త్యాగం చేసి ఈరోజు పార్టీకి అతి విధేయుడిగా ఉంటూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన పోటీ చేయడం అనేటువంటిది మనకు చాలా సంతోషం. తప్పకుండా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని
గెలిపించేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదని నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ తనకు చెల్లించాల్సిన వేతన బకాయిలను చెల్లించాలని గట్టిగా అడిగిన ఉద్యోగిని కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో 4 వ్యక్తుల్ని తెనాలి 3 టౌన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రమేష్ బాబు కేసు పూర్వాపరాలను వివరించారు. తెనాలి నందులపేటకి చెందిన మన్నే మణిదీప్ 2022లో హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న సంస్థలో కాకినాడ జిల్లా పెద్దపురానికి చెందిన జానా సతీష్ పనిచేశాడని, అతనికి ఇవ్వాల్సిన 3 నెలల వేతనం 18,000 సకాలంలో ఇవ్వక హైదరాబాద్ నుండి తెనాలి వచ్చిన మణిదీప్ ఎన్నిసార్లు సతీష్ శాలరీ కోసం ఫోన్ చేసినా సమాధానం చెప్పకుండా వంకలు చెబుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈ నెల 13వ తేదీన జానా సతీష్ ఫోన్ చేయగా ఇవ్వాల్సిన శాలరీ ఇస్తాను విజయవాడ రమ్మని మణిదీప్ చెప్పడంతో సతీష్ తన స్నేహితుడు ప్రశాంత్ని వెంట పెట్టుకుని విజయవాడ వచ్చిన క్రమంలో మణిదీప్ తనతో పాటు ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదాం, కోట ప్రేమచంద్రులతో కారులో వెళ్లి బకాయి నగదు ఇవ్వాల్సిన సతీష్ను అతనితో పాటు వచ్చిన ప్రశాంత్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేందుకు ప్రయత్నం చేయగా వారు తప్పించుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ ముద్దాయిలను అదుపులో తీసుకున్నట్లు సిఐ రమేష్ బాబు వెల్లడించారు. నందివేలి దగ్గర ఆ 4 ముద్దాయిలను వారితో పాటు ఉన్న కారును స్వాధీనపరుచుకొని ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచినట్టు తెలిపారు. 2024 ఫోర్త్ మంత్లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం, అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం, వాడు కోర్టులోకి వెళ్ళడం ఫిలిం నగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖికంగా. చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన 2 నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మణిదీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మణిదీప్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి వేమూరు ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపుతూ ఉంటాడు. పెనమలూరి ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు. పెనమలూరు ఆదాం ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుతూ ఉంటాడు. అతను ఏం చేస్తాడు, అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే కుర్రాడు రౌడీ షీట్ ఉంటాడు. ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని అతని యొక్క జైల్లో కారు ఉంటుంది. ఆ కారులో వెళ్ళిపోయి 13వ తారీఖు రమ్ముంటే నేను 14 ఉదయం వస్తా ఉంటాడు. ఆ ఉదయం వస్తాను నుండి వాడిని మన విజయవాడ రైల్వే స్టేషన్ పిలిపించుకొని అతని యొక్క సుల్తానాబాద్లో అతని యొక్క యూనిట్ ఉంటుంది. ఈ క్యాటరింగ్ సంబంధించి నడుపుతూ ఉంటారు. ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తీసుకెళ్ళి వాడిని కొట్టడం, అట్లానే వాడిని ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం, ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు. వాడి పక్కన తీసుకొచ్చిన సపోర్ట్ ఉన్న కుర్రని కూడా పక్కన కూర్చోబెడతారు. కొట్టి వాడిని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం. ఈ లోపల వీడు తప్పించుకొని పారిపోయి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. మేము ఈ రోజున ఉదయం 9 గంటలకి నందివెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి మనం వాళ్ళని పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు వెహికల్ అట్లానే ఈ 4 ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం, ఈ రోజున తీసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతాం. కుర్రవాళ్ళు అతను విజ్ఞాన కాలేజీ ఆ బ్యాచ్లో టాపర్ అయినటువంటి వాడు ఒక్కసారిగా చెడు వ్యసనాలకు అలవాటైపోయి ఈ విధంగా ఈ బ్యాడ్ ఫెలోస్ తోటి చేయగలిపి జీవితాన్ని అంటే మంచి జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది. అందరికీ చెప్పేది అంటే చెడు వ్యసనాలకు బానిస కాకుండా మత్తు పానీయాలు కానీ ఎటువంటి అలవాటు కూడా లేకుండా యువత మంచి మార్గంలో నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మణిదీప్ ఇంతకుముందు కేసులు కానీ ఏం లేవు. ఇదే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని తినే వస్తువులు అవి ఇవి అమ్ముతూ ఉంటారు. కిరాణా ఐటమ్స్ పెట్టుంటారు. అతను చాలా మంచోడు. నేను అదే రోజున ఫాదర్ని పిలిపించాను. ఫాదర్ని పిలిపించి మీ వాడు ఇతనికి ఒక 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందండి, దాని మీద కొట్లాట జరిగింది, ఇంత దాకా వచ్చింది కాబట్టి అతని డబ్బులు అతనికి ఇవ్వండి అంటే ఫాదరు క్షణాల్లో 1 గంటలో వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి సతీష్కి అమౌంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయించాం. మేము స్వచ్ఛందంగా ఒకసారి రక్తదానం చేయడం ద్వారా 5 ప్రాణాలకు అందించే సహాయం అవుతుందని, అవయవ దానం కంటే రక్తదానం మిన్న అని ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక పేర్కొన్నారు.
స్థానిక గంగానమ్మపేటలోని గుప్తా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. అవయవదానం ఒక్కసారే చేయగలుగుతామని, ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ప్రధాన కార్యదర్శి యు భానుమతి మాట్లాడుతూ గుప్తా డిగ్రీ కళాశాల యాజమాన్యం స్వచ్ఛంద రక్తదాన సేవలకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ విజయకృష్ణ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు విద్యలో రాణించడంతో పాటు సామాజిక బాధ్యతగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కళాశాల సీనియర్ అధ్యాపకులు దశరథ రామరెడ్డి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు సాధిస్తున్న విజయాలను వివరించారు. గుప్తా డిగ్రీ కళాశాల, ఫార్మసీ కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బ్లడ్ బ్యాంక్ చైర్మన్ మేడూరి భాస్కర్ రావు, రెడ్ క్రాస్ సంస్థ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మా యాజమాన్యం వారు మా కళాశాలలో అతి తక్కువ ఫీజులతో డిగ్రీ, పీజీ కోర్సుల్లో సీట్లు ఇచ్చి విద్యను అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేటువంటిది ఈ సమాజం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చదివేటువంటి విద్యార్థులు ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక గ్రూప్గా ఏర్పడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలలో నిర్వహించినటువంటి హ్యాండ్బాల్ పురుషుల పోటీల్లో యూనివర్సిటీ పరిధిలోనే ఫస్ట్ వచ్చారు. విద్యావకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, క్రీడా రంగంలో కానీ మా విద్యార్థులు ముందున్నారు. రేపు నేషనల్ లెవెల్స్ కూడా వెళ్ళబోతున్నారు. పర్మిషన్ ఇచ్చి ఇక్కడ నిర్వహించడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. రాబోయే కాలంలో కూడా మా కళాశాల విద్యలోనే కాదు, క్రీడా రంగంలో కానీ కాదు, ఉపాధి అవకాశాల్లోనే కాదు, ఈ కళాశాలని, ఈ సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. మా పర్మిషన్ ఇచ్చినటువంటి మా మేనేజ్మెంట్ వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం రక్తదానం అనేది దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉందనేది మనందరికీ తెలిసిందేనండి. అంటే ఒకసారి రక్తదానం చేస్తే ఒక 3-4 ప్రాణాలు మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో అటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరము మా సొసైటీ నుంచి మా విద్యార్థులు, అలాగే మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా మేనేజ్మెంట్ వారి పర్యవేక్షణలో, మా మేనేజ్మెంట్ వారి అనుమతితో మేము ఇందులో పాల్గొనటం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. డిగ్రీ కళాశాలలోను మరియు ఫార్మా కళాశాల విద్యార్థులు మాకు రక్తదానం చేయడానికి వేణుగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము వేణుగారిని అడగంగానే వాళ్ళు చెప్పిన టయానికి మాకు ప్రతి సంవత్సరం బ్లడ్ 100కు తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అందుకని మరొకసారి వేణుగారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రక్తదానం అనేది మన జీవితాంతము ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారి మనం రక్తదానం చేస్తే 5 ప్రాణాలు కాపాడుతాం. అంటే 5 కాంపోనెంట్స్ వస్తాయి. ఒక బ్లడ్ శాంపుల్ నుంచి మనకి ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేస్తే 5 మంది ప్రాణాలు కాపాడవచ్చు. చాలాసార్లు మేము చూస్తుంటాము ఆర్టీఎస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ బ్లడ్ శాంపుల్స్ కరెక్ట్ మ్యాచ్ అయిన వాళ్ళు దొరకక చాలామంది ప్రాణాలు కాపాడలేకపోవడం ఇప్పటికీ జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం అండి. యువత అందరూ ఇలా ముందుకు వచ్చి రెగ్యులర్గా ఇలాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే కనుక ఈ పరిస్థితి నుంచి అందరూ బయటపడవచ్చు. ఎందుకంటే ఒకరికి మనం కంపల్సరీ హెల్ప్ చేస్తే ఖచ్చితంగా అది తిరిగి మనకి హెల్ప్ అవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ స్వచ్ఛంద సంస్థలైన రెడ్ క్రాస్ ఇలాంటి వాటి ద్వారా చేస్తే ఖచ్చితంగా ఈ సేవా స్ఫూర్తి అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిన్నారులకు అర్థమయ్యే రీతిలో విజ్ఞానాన్ని పంచుతున్న నెహ్రూ నికేతన్ విద్యా విధానం సంతృప్తికరంగా ఉందని ఆ సంస్థలో చదువుతున్న చిన్నారుల పేరెంట్స్ ను తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్ ప్రాంగణంలో 2 నుండి 5 తరగతుల విద్యార్థులకు అకాడమిక్ ఎక్స్పో కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, విద్యార్థులను, ఉపాధ్యాయులు ఒకే వేదికను పంచుకుంటూ విద్యార్థులు సాధిస్తున్న విజయాలను తెలియజేసే వినూత్న కార్యక్రమం 3వ రోజైన బుధవారం ఆద్యంతం ఆసక్తిని రేపింది. స్కూల్ ఎండీ మురళీకాంత్ దాసరి తమ విద్యా సంస్థ ద్వారా సాధిస్తున్న ప్రగతిని, పేరెంట్స్ ఆదరిస్తున్న తీరును వివరించారు. ఆ స్కూల్లో చదివే విద్యార్థుల పేరెంట్స్ తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తక్కువ సమయంలో ఒత్తిడి లేని విధంగా ఎక్కువ విజ్ఞానం అనే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని స్కూల్ డైరెక్టర్ మురళీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మా అబ్బాయి 3rd క్లాస్లో ఉన్నప్పుడే సాయిల్ టైప్స్ గురించి, రీసైక్లింగ్ గురించి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో పాటు మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మేము పాత రోజుల్లో చదివిన ఆ స్కిల్స్ వేరు, అవి వేరు. ఇప్పుడు వీళ్ళకి చెప్తూ మేము నేర్చుకుంటున్నాం. మేము ఏదైనా డౌట్ వచ్చినా టీచర్కి ఫోన్ చేయగానే వాళ్ళు వెంటనే మాకు రియాక్ట్ అవుతాం, చెప్పడం బాగుంది. తర్వాత వాళ్ళకి వచ్చి మేము కొత్తగా నేర్చుకోవాలి, మాకు ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది,
మా మేడమ్స్ చెప్తున్నారంటే మాకు అర్థం కాలేదు అంటే రిపీట్ మళ్ళీ మాకు చెప్పిస్తున్నారు, క్లియర్గా చెప్పిస్తున్నారు. మాకు ఈ స్కూల్ అనేది చాలా బాగా నచ్చింది. రిపీట్ వాళ్ళ ఇంటికి వచ్చినాక చాలా మైండ్ బాగా ఫ్రీగా ఉంటున్నారనమాట. ఎడ్యుకేషన్ అన్ని స్కూల్స్లో ఓన్లీ ఎడ్యుకేషన్ 100% ఉంటుందండి. ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్, యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఈ స్కూల్ నచ్చడంతో నేను మళ్ళీ వచ్చి సార్తో కన్సల్ట్ అయ్యి నేను ఇదే స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. Today they are coming to school not to score the marks for this particular academic year. They are coming to school, they are educating themselves, they are learning, and this particular experience of learning should be used by them after probably around 15 years. ఈ 4th class పిల్లలు ఒక 15 years తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటికి వెళ్ళాక అప్పుడు వీళ్ళేంటి అనేది చూపెట్టుకోవడానికి ఉపయోగపడే ఫౌండేషన్ మొత్తం మనం ఇక్కడ ఈ 12 years స్కూలింగ్లో చేస్తున్నాం. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ద మార్క్స్, ఇట్స్ ఆల్ అబౌట్ the personality they are developing. It's all about how they are expressing themselves. It's all about how they are selling themselves. My humble request and appeal to all the parents is, please don't make your children run after the marks. మీరు చేయవలసింది ఏంటి అంటే జస్ట్ ఇంటి దగ్గర కొంతసేపు వాళ్ళు పిల్లలు ఎంత నాలెడ్జ్ అక్వైర్ చేస్తున్నారు, ఏం నాలెడ్జ్ ఏం నేర్చుకున్నారు క్లాస్లో, ఇవాళ టీచర్ ఏం చెప్పారు, మీరేం నేర్చుకున్నారు, అది ఒకసారి కాసేపు డిస్కస్ చేయండి వాళ్ళతోటి. అండ్ వాళ్ళ రీడింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెంట్గా మోటివేట్ చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ అవుతుంది వాళ్ళలో. వాళ్ళు ఏం చేసినా మీరు తప్పు పట్టదు వాళ్ళని, ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు, అస్సలు నెవర్ ఎవర్ క్వశ్చన్ దెమ్ లైక్ దాట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఏం చేసినా కానీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ అయ్యేలాగా మీరు మాట్లాడండి వాళ్ళతోటి. నేటి విద్యా విధానంలో విద్యార్థులను కేవలం మార్కులు, ర్యాంకులకు పరిమితం చేస్తూ క్రీడలను ప్రోత్సహించిన పరిస్థితుల్లో యువ క్రికెట్ అకాడమీ క్రికెట్ క్రీడను ప్రోత్సహిస్తూ అనేక మందిని తీర్చిదిద్దుతున్న తీరు ముదాహమని స్పందన ఎండా ఫౌండేషన్ ఫౌండర్ శామ్యూల్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ ప్రాంగణంలో అకాడమీ 8వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్పందన ఇంటర్నేషనల్ ఎడా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎడా శామ్యూల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ స్వాగతం పలకగా వక్తలు తమ ప్రసంగాల్లో యువ క్రికెట్ అకాడమీ అందిస్తున్న క్రీడా సేవలను ప్రశంసించారు. టీపీఎల్ 8 సీజన్ టోర్నమెంట్స్ నిర్వహణకు తోడ్పాటు అందించిన స్పాన్సర్లకు కోచ్ మాలిక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎడా శామ్యూల్ రెడ్డి మాట్లాడుతూ తన ఆర్గనైజేషన్ లో ఉన్న సంస్థ ఏర్పాటుకు గల కారణాలను వివరించారు. యువత అనుకున్నది సాధించుకోలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుని వారి కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్న సందర్భాలను అధిగమించేందుకు తమ సంస్థ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమాలు సాధించిన విజయాలను వివరించారు. యువ క్రికెట్ అకాడమీ క్రికెట్ క్రీడకి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించారు. టీపీఎల్ 8 సీజన్ లో విజేతలైన క్రికెటర్లను అభినందించారు. ఇదే కార్యక్రమంలో కోచ్ మాలిక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, హరిదాస్ గౌరీశంకర్, పాలడుగు సురేంద్ర, పెసర్లంక రమణ, మున్సిపల్ కౌన్సిలర్ జి మానసారెడ్డి, నాగశెట్టి సాయి చరణ్, షేక్ అక్బర్, సాయి గోపి, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. కాగా తొలుత చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ కూడా నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి, అభినందనలు. ఎందుకంటే మార్కులు 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 అని తాగుబోతున్న రోజుల్లో ఈ పిల్లల్ని ఈ విధంగా స్పోర్ట్స్కి పంపించి ఎంకరేజ్ చేయడం, ఇలాంటి అకాడమీలు ఎంకరేజ్ చేయడం ఈ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే పోటీ తత్వం పెరుగుతుంది, గెలవాలని తప్పన పెరుగుతుంది. ఓడిపోయినా తీసుకుంటారు, ఓడిపోయినా కూడా చూడండి ఆటల పోటీలు ఆడేవాడు ఎప్పుడైనా చూడండి సాయంత్రం 6 అయినా 6:30 అయినా ఆడుతూ ఉంటారు. ఇంటికి మాత్రం వాళ్ళు ఓడిపోయినాడు మళ్ళీ ఆడదాం అంటాడు. అంటే గెలవాలనే తప్పన. జీవితంలో ఏదైనా కూడా ఓటమి వచ్చినా ఎదుర్కొనే సత్తా, మళ్ళీ గెలవగలిగినటువంటి ఆలోచన, ఆ ప్రణాళిక సిద్ధం చేసుకోవడంలో క్రీడలు చాలా ఉపయోగపడతాయి. క్రికెట్ అంటే మనకు తెలుసు కదా, మన భారతదేశంలో చాలా ఎక్కువ మంది అభిమానించే ఆట. ఆ ఆటలో ఈరోజు ఈ విధంగా ఈ అకాడమీ స్టార్ట్ చేసి ఎంతమందిని తయారు చేసే పాత్రలో సహకారం ఇస్తున్నటువంటి అందరికి కూడా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆటల ద్వారా పొందుతున్నటువంటి క్రీడాకారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అకాడమీ ద్వారా
మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆటగాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదగాలని, అదేవిధంగా ఆటలతోటి ఆనందాన్ని కూడా పొంది తల్లిదండ్రులకి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి ఒక కోచ్గా ఒక 100 మంది పిల్లల్ని లేదా ఒక 1000 మంది పిల్లల్ని ఆయన అకాడమీ నుండి మంచి పొజిషన్లో క్రికెట్లో తీసుకెళ్లాలని ఆయనకు వచ్చిన ఆలోచన చాలా మంచి ఆలోచన. దాన్ని మనందరం గౌరవించాలి. అదేవిధంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే పిల్లల ముందు చదువుతో పాటు క్రీడ కూడా ప్రేమించండి. ఫస్ట్ ఫోన్ చూడటం ఆపండి. ఫోన్ చూసిన ఆపడం వల్ల మీకు చాలా ఆరోగ్యం పడింది. క్రికెట్ లేదా గేమ్స్ ఏదైనా ఎనర్జీ పెరుగుతుంది, దాంతోపాటు చదువు పెరుగుతుంది. దయచేసి పిల్లలందరూ ఇది ఆలోచించాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి మాట నేను. మరి తెనాలి ప్రీమియర్ లీగ్ మరి 8 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ కూడా స్టార్ట్ 8 సంవత్సరాలు అవుతుంది. మరి తెనాలిలో యువ క్రికెట్ అకాడమీ 2017లో స్టార్ట్ చేసాం. మరి ఇది 2025, ఇది 8వ సంవత్సరం. మరి యువ క్రికెట్ అకాడమీ పెట్టిన దగ్గర నుంచి మరి తెనాలిలో చాలామంది క్రీడాకారులు మరి డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరు గజ్జల్ సౌండ్ చేయమని ప్లీజ్. మరి 2017లో స్టార్ట్ చేసినట్టు యువ క్రికెట్ అకాడమీ మరి దినదిన అభివృద్ధి చెందుతా మరి ఈరోజు ఇంతమంది గౌరవ ఆహ్వానితులతో మరి ఈ సభ చాలా ఆనందంగా చాలా గౌరవంగా మరి ఈరోజు అలంకరించబడింది. మరి కేవలం అతిథులే కాకుండా మరి దీనిలో పేరుగాంచిన క్రీడాకారులు ఉన్నారు, మరి తల్లిదండ్రులు ఉన్నారు, మరి పిల్లలు ఉన్నారు. ఈ వేదిక ఒక గౌరవ వేదికగా నేను భావిస్తా ఉన్నాను. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు హైస్కూల్లో పట్టభద్రుల ఉపాధ్యాయులను, ఉద్యోగులు, టీడీపీ పార్టీ కార్యాలయంలో పట్టభద్రులు, కూటమి పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే ఆనంద్ బాబు కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గం పరిశీలకులు ముస్తాక్ అహ్మద్, వంగా సామిరెడ్డి, పార్టీ నాయకులు తూనుగుట్ల సాయిబాబా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఊహించని విజయాలను మా అందరికి అందించారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నియంతృత్వంగా కానీ, అడ్డగోలుగా కానీ, అభివృద్ధి నిరోధకులుగా ఫ్రాక్షన్ మనస్తత్వాలతో పరిపాలన చేసి అన్నింటినీ గాలి వదిలేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే ఏ విధమైన తీర్పు ప్రజలిస్తారనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి ఓటమి. మీరు అంతా బ్రహ్మాండంగా ఆశీర్వదించి అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో అనేక ఒడిదుడుకులు, అన్ని ఇబ్బందులే. ఎందుకంటే రాష్ట్రం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయింది, సర్వనాశనమైంది. ఆ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకోవాలి, అభివృద్ధిని పట్టాలెక్కించాలి, ఇచ్చిన హామీలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి హామీలన్నీ నెరవేర్చాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, రాజధాని పూర్తి చేసుకోవాలి. అన్ని సమస్యలు మన ముందు ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించి ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ ఇవాళ అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్వసత్యం సేవా సంస్థ ద్వారా హెచ్ఐవి బాధితులకు అందిస్తున్న సేవలు ముదావహం. జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. పండ్ల వ్యాపారిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ముద్దాయిని అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన ఫ్రీడమ్ సిఐ రమేష్ బాబు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల 19 ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ శ్రేణుల విస్తృత ప్రచారం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.